ఆత్మీయ సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు దాసర్ల వెంకటస్వామి గారు, ఇప్పుడే విచ్చేసినటువంటి మన విశిష్ట అతిథులు బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ విషాదన్ మహారాజ్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శివార్చక విజయ్ కుమార్ గారు, పెబ్బేటి మల్లికార్జున్ గారు, అక్కల బాబు గౌడ్ గారు, వంగ అరుణ్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బెక్కం జనార్దన్ గారు, మేడాల శ్రీనివాస్ సాగర్ గారు, రాజేందర్ గౌడ్ గారు, పెట్టేటి నిరంజన్ గారు, పచ్చిపాల సుబ్బయ్య గారు, గట్టు శ్రీనివాసులు గారు, జుడు నారాయణ యాదవ్ గారు, సోదరి విజయలక్ష్మి గారు, మేకల శివశంకర్ యాదవ్ గారు, అదేవిధంగా గట్టు శ్రీనివాసులు సగర సంఘం వారు, మరి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా నాతో పాటు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, లింగేష్ యాదవ్, మరి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క నమస్సుమంజలు. అది ఇప్పుడే అంటే ఇంతకుముందే మీరు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్గా గెలిచి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేకంగా శుభాభినందనలు. చాలా సంతోషం, పెద్ద ఎత్తున మహిళల్ని చూస్తున్నాం మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఈ ఎన్నికలలో 50% రిజర్వేషన్ మహిళలకు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మహిళలు చూస్తున్నాం. లేకున్నట్టయితే మహిళలు ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు రావడం చాలా సంతోషకరమైన విషయం, శుభదాయకం. ఎప్పుడైనా మేము మహిళల గురించి ఒకటే చెప్పేది, ప్రపంచం నడుస్తున్నది డబ్బు మీద, అవునా లేదా? ఆ ప్రపంచం నడిపే డబ్బు మహిళల చేతిలో ఉంటే కుటుంబం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. అది మన నినాదం. సో అది మేము మహిళా సంఘాలలో ఎప్పుడు చెప్తున్నటువంటి మాట. సో మరి మహిళలు నిజంగా 50% పంచాయతీరాజ్లో పనిచేసిందంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో గ్రామాలన్నీ కూడా ఒక మంచి మహాలక్ష్మి నిలయాలుగా మారుతాయని చెప్పడంలో సందేహం లేదు. మరి మీరందరి వల్ల గెలిచి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా విచ్చేసిళ్ళు. మరి మీ పాలనలో రాబోయే కాలంలో ఏ విధంగా మార్పు అనేది కనిపిస్తుంది, మార్పు ఎట్లా మనం చూస్తామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కొంత చర్చించుకుందాం. ఇప్పటిదాకా చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు, చాలా అద్భుతంగా కూడా మాట్లాడింది. చాలామంది చాలా గొప్ప విషయాలు చెప్పిండ్రు. సో నేను అందులోకి ఎక్కువగా వెళ్ళకుండా మీకు ఇప్పుడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి మీ యొక్క బాధ్యత ఏంటి, మీరు ఏ విధంగా మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు అనే విషయాల గురించి మనం క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ వేరే విషయాలకు వస్తాను. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈసారి బీసీలు ఎక్కువ ఎన్నిక కావడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బహుజనులు అందరూ కలిస్తే 86% ఈ రాష్ట్రంలో ఎన్నిక కాబడ్డారు. ఒక్క బీసీలు కూడా జనరల్ స్థానాలలో 3600 స్థానాలు బీసీలు గెలుచుకున్నారు. సో మరి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీలు వచ్చినారు కాబట్టి వాళ్ళకు పరిపాలనలో కొంత అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత పరిపాలనలో వాళ్ళకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న హ్యాండ్ బుక్ ఒకటి రాయడం జరిగింది. ఇది ఇప్పుడు మీ అందరికి కూడా ఇస్తాము. సమర్థ గ్రామ పాలనకు సర్పంచుల హ్యాండ్ బుక్. సో ఇది చిన్న బుకే, ఎందుకంటే పెద్దగా రాస్తే మీరు చదవలేరు, ఓపిక కూడా ఉండదు ఈ కాలంలో. అందుకని 24 పేజీలే రాసినాం. అందులో సర్పంచ్ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి, ఉప సర్పంచ్ బాధ్యతలేంటి, వార్డు మెంబర్ల బాధ్యతలేంటి, మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా అందులో క్లుప్తంగా రాయడం జరిగింది. ఒకటేంటంటే సర్పంచ్ అనేటువంటిది పదవి మీరు గౌరవప్రధానంగా మీరు తీసుకున్నప్పటికీ అక్కడ పదవి మనం స్వీకరించినందుకు మనకు బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో దాన్ని మనం ఒక బాధ్యతగా భావించాల్సిందే తప్ప మనకు ఒక అలంకారప్రాయంగా మనం భావించదు. సర్పంచ్ అనేది ఒక సేవ, సర్పంచ్ అనేది ఒక బాధ్యత. సో మరి గ్రామాభివృద్ధి అనేది, గ్రామ సంక్షేమం అనేది మీ అందరి చేతిలో ఉంటుంది. ఇవాళ ప్రజల జీవితాలు ఒక 5 సంవత్సరాలు మీరు రాబోయే కాలంలో శాసించబోతుంది. సో పేదవాళ్ళు మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు లెక్కేసుకొని ప్రతి ఒక్కరికి
మీరు వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తే మీరు సంపాదించుకునే ధనం కాదు, మంచి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు సంపాదించుకుంటారని చెప్తున్నాను. ఇంతకుముందు ఒక వక్త మాట్లాడుతూ ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అని అడుగుమని సమాధానం చెప్పమన్నారు. నేను డబ్బులు సంపాదించలేదు, కానీ పేద ప్రజల మన్ననలు, ఆశీస్సులు మాత్రం 100% సంపాదిస్తారని చెప్తా కదా. అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఏ విధంగా నిధులు వస్తాయి, ఆ నిధులను ఎట్లా వాడుకోవాలనే అంశం పైన కూడా అందులో క్లుప్తంగా రాయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ కూడా పంపిణీ చేస్తాం. కాకపోతే ఏంటంటే మీరు కొన్ని చేయకూడని అంశాలు ఉంటాయి, కొన్ని చేయాల్సిన అంశాలు ఉంటాయి. ఆ అంశాలపైన కూడా అందులో కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీరు ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చదవండి కొంత ఓపికగా. ఎందుకంటే చాలామందికి చదివే ఓపిక లేదు, ఇప్పుడు ఆ ఓపిక పోయింది. కనీసం మీరు సీట్లో కూర్చుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏముందో కొంత తెలుసుకోండి. సో దట్ మీకు ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఎవరో ఏదో చెప్పింది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు నేను సంతకాలు పెట్టినా ఏం పెట్టినా మాత్రం చేయొద్దు. చాలా సందర్భంగా మీ అందరినీ కూడా అనుభవం లేదు కాబట్టి అక్కడ పరిపాలించేటువంటి కార్యదర్శి కానీ ఇంకా సిబ్బంది రకరకాల పద్ధతుల్లో మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని కూడా కొంత క్లుప్తంగా రాసినాం. సో కొంత చదవండి ఓపికగా. మీకు చదువు రాకపోతే పక్క వాళ్ళతోటన్నా చదివించుకోండి. కానీ మాత్రం మనకు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. అంటే జ్ఞానం ఉంటేనే అధికారం, జ్ఞానం లేకపోతే ఎవరు మనం గౌరవించరు. కాబట్టి మనం దాన్ని కొంత చదువుకొని రాబోయే కాలంలో గ్రామ పరిపాలనలో మీ వంతు మార్పు మీరు చేయాలి. మేము కొన్ని ఆదర్శ గ్రామాలు చూసినాం. గంగదేవపల్లి అని వరంగల్లో గీసుగూడ మండలంలో ఉంటుంది. ఆ గ్రామంలో మొట్టమొదట వాళ్ళు నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు 1997లో. ఆ గ్రామంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక గ్రామంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని మొదలు తీసుకొచ్చిండ్రు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎంతమంది అని తీసుకొచ్చిండ్రు. ఆ రెండుటిని కూడా మేము తొందరగానే ఫుల్ఫిల్ చేసినాం. ఆ తర్వాత గ్రామంలో మరుగుదొడ్లు లేని వాళ్ళు 100% మరుగుదొడ్లు తీసుకురావడం జరిగింది. గ్రామంలో 100% మందిని అక్షరాస్యులుగా చేయడం జరిగింది. గ్రామంలో 100% మందిని పొదుపు సంఘాలు చేర్పించడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ ప్రణాళిక, అంటే ఏ కుటుంబానికి ఎంత రుణం రావాలనేట్టు ఒక ప్రణాళిక చేసి ఆ ప్రణాళిక ప్రకారం బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి మళ్ళీ తిరిగి కట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకొని కట్టించడం జరిగింది. సో ఈ విధంగా ఆ గ్రామంలో ఒక 56 కమిటీలు ఉంటాయి. 56 కమిటీల ద్వారా గ్రామానికి సంబంధించినటువంటి అనేక అంశాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా ఆదర్శ గ్రామాలు ఉండి ఉంటాయి. సో మీరు మీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చడానికి ఎట్లా వీలైతుందో మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు మీటింగ్కు ఇక్కడ మీరు వచ్చినటువంటి సందర్భం ఏంటంటే రాజకీయాలలో మీరు వల్ల ఎంటర్ అయినారు. మీకు అఫ్కోర్స్ గ్రామ స్థాయిలో మీకు ఎట్లాంటి పొలిటికల్ పార్టీ గుర్తింపు లేదు, కానీ మీ అందరూ కూడా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళే. కాబట్టి మేము కూడా కొంత పొలిటికల్ పార్టీస్ను ఎక్కువ మాట్లాడకుండా బీసీ సంక్షేమం గురించి ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మీరు కొంతమంది సెన్సిటివిటీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనం బీసీ ఎస్సీ ఎస్టీ అందరం కలిసి రాజ్యాధికారం కొరకు ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాం. మరి ఈ ఉద్యమ పుణ్యమాని, ఉద్యమ ఫలితామాని రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి కులగణన చేసి 42% రిజర్వేషన్ను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి ఆమోదం కొరకు పంపింది. 9వ షెడ్యూల్లో పెట్టమన్నారు. సరే, ఇవన్నీ ఇప్పుడు ఒక లెక్క పక్కన పెడదాం. ఇవాళ ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు గత 80 సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి హక్కులు అందడం లేదు. మన బీసీ పోరాట ఫలితంగా ఈరోజు రిజర్వేషన్లు వస్తే కేంద్రంలో ఆపేసి కూర్చున్నారు. మేమేం చెప్తున్నామంటే తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఇవాళ తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం జరిగింది, తెలంగాణలో తొలిదశ మలిదశ ఉద్యమాలు జరిగినాయి. కానీ ఏది కూడా బీసీల కొరకు స్పెసిఫిక్గా జరగలేదు. ఏ ఉద్యమం జరిగినా మళ్ళీ ఆధిపత్య కులాల చేతికి పోయింది, ఎక్సెప్ట్ మావోయిస్ట్ ఉద్యమాలు తప్ప.
మీరు చూస్తే తొలి సాయుధ పోరాటంలో 4,000 మంది చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే ఎవరికి పోయినారా అంటే అధికారం మళ్ళా రెడ్డి వెలుమలకి పోయింది. అట్లనే తెలంగాణ పోరాటం జరిగి 1,400 మంది చనిపోయి తెలంగాణ వస్తే అధికారం ఎవరి చేతులకు పోయిందంటే వెలుమలకు పోయింది. మరి బలి పశువులు ఎవరైంది ఇక్కడ? బలి పశువులేమో బీసీలు అవుతుండ్రు, ఎస్సీలు అవుతుండ్రు, ఎస్టీలు అవుతుండ్రు, కానీ అధికారం మాత్రం అగ్రకులాలకు పోతుంది. ఎందుకు పోతుంది? మరి మనం ఎందుకు రాజ్యాధికారం తెచ్చుకోలేకపోతున్నాం? ఆ విషయానికి వస్తే ఇవాళ ఏ ఉద్యమంకైనా సరే ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్ళ చేతిలోకి రాజ్యాధికారం పోతుంది. సాయుధ పోరాటంలో ముందుండి పోరాటం చేసినటువంటి రెడ్డిలు ఆ రోజు మళ్ళీ ఎన్నికలలో ఎన్నిక కాబట్టారు, రాజ్యాధికారం వాళ్ళ చేతికి పోయింది. మొన్న తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన కేసీఆర్ వెల్మ కమ్యూనిటీ కాబట్టి వెల్మలకు రాజ్యాధికారం వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఎస్టీ ఉద్యమానికి బహుజనమైన మేము నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలకు ఎస్టీలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి చెప్పక తప్ప. మనం ఒకటే గమనించాలి, ఇవాళ 42% రిజర్వేషన్లు వస్తే ఎవరికి లాభం జరుగుద్ది? ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు జరిపిళ్ళు, అనేకమైన త్యాగాలు చేసిండ్రు, మనకు వచ్చిన లాభం ఏం లేదు. మొత్తం రాజ్యం వాళ్ళ చేతులు ఉంది. మరి మన కొరకు 42% ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఈ ఉద్యమంలో పాల్గొనద్దు? ఎందుకు పాల్గొంటలేదు అంటే ఇంతకుముందు సోదరుడు చెప్తుంది బానిస మనస్తత్వం అని. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బానిస మనస్తత్వం అని, బానిస మనస్తత్వం ఎట్లుంటుందంటే దీన్ని ఎలిఫెంట్ సిండ్రోమ్ అని అంటారు. బేబీ ఎలిఫెంట్ సిండ్రోమ్ అని అంటే సర్కస్ కంపెనీలో ఏనుగులు ఉంటాయి, మీరు అందరు చూసి ఉంటారు. ఈ సర్కస్ కంపెనీలో ఉండే ఏనుగు ఆ పుట్టినప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి ఒక గుంజకు కట్టేస్తారు, ఒక గుంజకు కట్టేసి ఇనుప చైన్తో కట్టేస్తారు. అది ఆ ఇనుప చైన్ తెంపుకొని పోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ దాని బలం సరిపోదు. సో అది ప్రయత్నం చేసి విరమించుకుంటుంది. ఏనుగు పెద్దగా అయింది, అది అనుకుంటే ఒక మహావృక్షాన్ని పెగిలించి వేస్తుంది, పెద్ద వృక్షాలను పెగిలించి వేస్తుంది. కానీ దాని మైండ్లో ఒకటే ఫిక్స్ అయి ఉంటుంది, నేను ఈ గుంజను మాత్రం పెగిలించలేను. మళ్ళీ అదే గుంజకు కట్టేస్తారు, అదే గుంజ దగ్గర ఉంటుంది అది. మనం కూడా ఏంటంటే ఒక మైండ్లో ఒక భాగం ఫిక్స్ అయిపోయింది మనకు, మనం రాజ్యాధికారానికి పనికిరాము. కాబట్టి ఇక మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా రాజ్యాధికారం కొరకు మనం ప్రయత్నం చేయం. ఆ ఏనుగు ఎట్లయితే గుంజ దగ్గర ఉంటుందో మనం కూడా పోయి అట్లనే ఉంటాం. ఆ బానిస మనస్తత్వం అంటే అది. సో మీకు చెప్పేది ఏంటంటే మొదల బానిస మనస్తత్వం సంఖ్యలు దింపేయండి, మనకు ఎందుకు పరిపాలించద్దు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలుండి 90% ప్రజలుండి అంటే 90% ప్రజలు బహుజనులుగా ఉండి 10% ప్రజల దగ్గర పోయి అడకత్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే మెజారిటీ ప్రజల దగ్గరికి మైనార్టీ ప్రజలు పోయి అడుక్కుంటారు, కానీ ఈ దేశంలో రివర్స్. మైనార్టీ ప్రజలు 10% దగ్గర ప్రజలకు పోయి 90% అడుక్కుంటారు. అది ఉన్నటువంటి ఇక్కడ వివక్షత. సో అందుకని మనం మెజారిటీగా ఉండి వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాల్సిన అవసరం అయింది. సో అది ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? మనకు మానసికంగా మొదలు ఈ బానిసత్వం నుంచి బయటపడతలే. ఈ రాజ్యం మనది, ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సిన అర్హత మనకుంది. ఇదే మహబూబ్ నగర్లో పండగ సాయన్న ఉన్నారు, ఇంతకుముందు పండగ సాయన్న ముదిరాజు గారు. వారు నిజాం ఏజెంట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వీరుల్ని కానటువంటి ఈ ప్రాంతంలో మనం ఇంకా బానిసలుగా ఎందుకు ఉండాలి? ఎందుకు మనం వాళ్ళకు ఓటేసి మనం వాళ్ళ దగ్గర పోయి దేవాన్ని నడుపుకోవాలి? సో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు చరిత్ర, ఇక్కడ నుంచి జరగబోయే చరిత్ర ఇంకో ఎత్తు. మనం పరిపాలిస్తే ఏమొస్తుందనే విషయం మీకు మళ్ళీ చెప్తాను నేను. ఇవాళ మీరు అగ్రకులాలకు సేవ చేసినంత కాలం 3 రాజకీయ పార్టీలు, దయచేసి ఏమనుకోవద్దు, 3 రాజకీయ పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకమైన పార్టీలే.
ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు అనుకూలమైన పార్టీ కాదు. ఈరోజు ఈ దేశంలో బీసీలు ఇంత అధ్వాన్నమైన స్థితికి రావడానికి కారణం ఈ 3 రాజకీయ పార్టీలు. ఎస్సీ ఎస్టీలకు అంటారా, రాజ్యాంగపరంగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక పరంగా కూడా సప్లాన్స్ ఉన్నాయి. కానీ బీసీలకు వస్తే ఏమీ లేవు. విద్యలో రిజర్వేషన్లు రావడానికి 61, అంటే మనకు ఉద్యోగాలలో రిజర్వేషన్ రావడానికి కేంద్ర ప్రభుత్వంలో 93, 47 నుంచి 93 అంటే దాదాపు 63 సంవత్సరాలు, 66 సంవత్సరాలు. అట్లాగే విద్యలో 2008, మన రాష్ట్రంలో 71 వరకు రిజర్వేషన్లు రాలేదు. కాబట్టి స్వాతంత్రం వచ్చిన కొత్తలో లక్షల ఉద్యోగాలు వస్తే ఒక్క ఉద్యోగం కూడా బీసీలకు రాక అనుమతించబడ్డది. కేంద్రంలో మీరు చూస్తే 93లో మండల్ కమిషన్ అమలులో రిజర్వేషన్లు అమలైనప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే 4% ఉన్నారు. ఈరోజు కూడా రాజకీయ రంగంలో తెలంగాణలో 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు ఎన్నికలు జరిగితే మొదటిసారి 102 అసెంబ్లీ స్థానాలు ఉంటే తర్వాత 119 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ 102 నుంచి 119, 16 సార్లు మనం లెక్క చేస్తే 1741 మంది ఎమ్మెల్యేలు అయినారు. ఈ 1741 మంది ఎమ్మెల్యేలల్లా ఈ రాష్ట్రంలో వెలుమలు ఉన్నారు. వాళ్ళ జనాభా 0.22, 1,02,000. 1,02,000 ఉన్న వాళ్ళు 148 మంది ఎమ్మెల్యేలు అయింది. అదేవిధంగా రెడ్డిస్ ఉన్నారు 4.02. 4.02 ఉన్న రెడ్డిస్ 578 మంది ఎమ్మెల్యేలు అయింది. ఈరోజు అసెంబ్లీలో కూడా వాళ్ళు 43 మంది రెడ్డిస్ ఉన్నారు, 13 మంది వెలుమస్ ఉన్నారు. మరి బీసీలకు లెక్కేస్తే మొత్తం 61% జనాభా 2014 ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61% జనాభా బీసీలు వచ్చేసి కేవలం 288 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఒక్క కులానికి కూడా ఈక్వల్ కాలేకపోయింది మొత్తం కలిపి. అది దారుణమైనటువంటి పరిస్థితి. చాలా కులాలు ఈ రోజు కూడా అసెంబ్లీ అడుగుపెట్టలేదు. మీరు అనుకోవచ్చు రాజ్యాధికారం వస్తే మనకేమొస్తుంది. ఇవాళ వాళ్ళకు రాజ్యాధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టమైనటువంటి దోపిడీ చేస్తున్నారు. ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించి గత వారం రోజులుగా చర్చ జరుగుతుంది. పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 90 టీఎంసీలు తెచ్చుడు 9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఒక పెద్ద ప్రణాళిక చేసి కేసీఆర్ గవర్నమెంట్లో ఆయన 34,000 కోట్ల ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఒక 7,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంటే 34 అయిపోయినాయి. కానీ మహబూబ్నగర్లో ఎక్కడ కూడా ఒక ఎకరంకు కూడా చుక్క నీళ్లు రాలేదు. అక్కడ వాడు వెలుమ, ఇక్కడ వీడు రెడ్డి. ఇప్పుడు ప్రాజెక్టు ఖర్చు ఎంత అంటున్నాడు? 1,30,000 కోట్లు పోద్దంటున్నాడు. అట్లనే కాళేశ్వరం చేసిండ్రు. అంటే మరి లక్షల కోట్లు ఎవరికి పోతున్నాయి, ఎవరికి దోస్తున్నారు వీళ్ళు? ఎవరికి వెళ్తున్నాయి లక్షల కోట్లు? మన సొమ్ము తీసుకెళ్ళి ఆ లక్షల కోట్లు తిని ఇవాళ మనకి ఎన్నికలలో వచ్చి ఖర్చు పెట్టి మళ్ళా ఎమ్మెల్యే సీట్లు గెలిచి వాళ్ళు రాజ్యాధికారంలో కూర్చున్నారు. మనం ఒకవేళ అధికారంలో ఉంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ బీసీలకు కేటాయిస్తున్న డబ్బులు మీకు చెప్తా. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో బడ్జెట్ ద్వారా ఒక 21 లక్ష కోట్లు ఖర్చు అయినాయి. అందులో బీసీలకు వచ్చింది బీసీ కార్పొరేషన్ ద్వారా 28,000 కోట్లు. అవి ఎందుకు? హాస్టల్లో పిల్లల కొరకు. ఒక్క రూపాయి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 29 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. కులంకో కార్పొరేషన్, ఒక్క కార్పొరేషన్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు. మన డబ్బులు కేటాయిస్తారు ప్రతి బడ్జెట్లో. పోయినసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 9,200 కోట్లు అన్నారు, ఈసారి 13,000 కోట్లు అన్నారు.
కానీ మన డబ్బులు పోయినసారి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, ఈసారి ఇప్పటి వరకు ఖర్చు అయింది 2,400. ఈ మన డబ్బులు ఎక్కడ పోతున్నాయి మరి? నువ్వు 9,200 కోట్లు పెట్టినావు, 2,200 కోట్లే ఖర్చు పెట్టినావు, నా 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఆ కాళేశ్వరమును లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకో దగ్గరకు డైవర్ట్ చేసి మన కడుపులు కొడుతున్నారు. అందుకే వాళ్ళు మీ పంచాయతీలో కూడా డబ్బులు లేవు. మీరు గెలిపినామని సంబరం ఉంటుంది, కానీ అక్కడ పోయి కూర్చుంటే కుర్చీలో రూపాయి రాదు. సో మన అధికారం ఉంటే ఆ డబ్బుల్ని అటు దుర్వినియోగం ఎందుకు చేయించుకుంటాం? మనం మన కొడుకు వాడుకుంటాం. ఇవాళ మనకు కేటాయించిన డబ్బులు గత 12 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసిండు రాష్ట్ర ప్రభుత్వం. మనం ఎవరు అడుగుతలేదు, మనం అడిగినంత వరకు ఇవ్వడం చేయడు. అందుకే మనం అధికారం అనేది యాచిస్తే రాదు, పోరాటం చేస్తే వస్తుంది. ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మన ఉద్యమం నడుస్తుంది కాబట్టి మనందరం కూడా అందులో చురుగ్గా పాల్గొనాలి, ప్రభుత్వాలను గదగదలాడించాలి, లేకపోతే మనకు రాజ్యాధికారం రాదు. సో మీరందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీరు కొంత యాక్టివ్గా ఉండి ఈ ఉద్యమాలకు కూడా కొంత చేయూతనివ్వండి. ఎందుకంటే మీరు బహుజనుల నుంచి వచ్చిన వాళ్ళు. లేకున్నట్టయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు ఇంకా మళ్ళీ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు అంటూనే ఉన్నారు, ఈ బీసీలు ఐక్యం గారు, బీసీలలో అసూయ ద్వేషాలు ఎక్కువ అని. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను, ఆల్రెడీ టైం అయిపోయింది. ఓకే, జనరల్గా ఈ బీసీల మనస్తత్వం గురించి చాలా స్టోరీలు ఉన్నాయి, బట్ ఒక స్టోరీ చెప్పి ముగిస్తే, ఎందుకంటే ఇంతకుముందు విజయ్ కుమార్ గారు కూడా చాలా స్టోరీలు చెప్పింది. ఓకే, సో దాంట్లో ఒక ఊర్లో 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు అందులో ఒకతనికి శివుని తపస్సు చేసుకుని మంచి వరాలు పొందాలని చూస్తాడు. అయితే ఇతను వెళ్ళేసి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. ఇది చూసి ఇంకొకటి వాడి శత్రువు, నేను కూడా వానిలాగానే తపస్సు చేసి దేవుని మెప్పు పొంది వరాలు పొందాలనుకుంటాడు. సో వీడు కింద ఉంటాడు, వాడు మీద ఉంటాడు, కొంత చెట్టు మీద ఎక్కి వాడు తపస్సు చేస్తుంటాడు. సో వీళ్ళిద్దరు ఘోరమైన తపస్సుకు చూసి శివుడు మెచ్చి, అరే పాపం నా కొరకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నారు, వీళ్ళ కోరికలు ఏంటో తెలుసుకుందామని ఫస్ట్ ఆ చెట్టు మీద నుండి ప్రత్యక్షమవుతాడు. శిష్య, నువ్వు బాగా ఘోరమైన తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలా కోరిక అంటాడు. ఏం లేదు సార్, కింద ఒకటి తపస్సు చేస్తుండు, వాడు ఏం కోరుకుంటాడో అంతకు డబ్బులు కావాలంటాడు. సరే తదాస్తని వస్తాడు. మళ్ళీ కిందోనికి వచ్చి ప్రత్యక్షమవుతాడు. కాగానే నీకేం శిష్య, మరి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, నీకేం కావాలంటే మీదోడు ఏం కోరుకున్నాడు స్వామి అంటాడు. వాడు నువ్వేది కోరుకుంటే అది డబ్బులు కావాలన్నాడంటే, ఓకే అట్లనా, అయితే నేను ఒక కన్ను తీసేయి అంటాడు. అంటే ఒక కన్ను పోతే అడిగి ఏమవుతుంది, 2 కన్ను పోతే మన పరిస్థితి అట్లయింది. మనది మనం లాక్కుని ఎవరిది కాకుండా పాడైపోయినాం, వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తాం. మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో 100% మళ్ళీ మన బహుజన బిడ్డల్ని గెలిపించుకోవాలి. ఇంకా వేరే వారికి ఓటేయద్దు, మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. మళ్ళీ డబ్బుకు మద్యంకు అమ్ముడుపోయారనుకో, మళ్ళీ పాత కథే ప్రారంభమవుతుంది. ఇవాళ బీసీలు కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇతర రాయితీల మీద బతుకుతుండే తప్ప వాళ్ళకంటూ స్వంత ఆస్తులు చాలా తక్కువ. ఇవాళ ఆధిపత్య కులాల వాళ్ళకు తీసుకుంటే లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని పెట్టుకున్నారు. చాలామంది దగ్గర ప్రైవేట్ జెట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, వాళ్ళకు విమానాలలో తిరుగుతున్నారు. ఇక్కడి నుంచి వచ్చిందా సొమ్ము? ఎవరి సొమ్ము? ఈ తెలుగు రాష్ట్రాలలో మేఘా కృష్ణారెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఓ 20 ఏళ్ళ కిందట ఒక చిన్న మెకానిక్ షాప్, ఇవాళ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నది, ఆయనకు ఒక విమానం ఉంది స్వంతంగా. ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి డబ్బులు అవి? మనమేం అడుగుతలేదు. అందుకే చెప్తున్నాం, బాబు మన డబ్బులు వాళ్ళు తింటున్నారు, మనమేమో ఇక్కడ శ్రమ చేసుకొని ఆ శ్రమ మీద వచ్చే డబ్బుల్ని కూడా మనం పొందలేకపోతున్నాం. మన శ్రమ దోపిడితో వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పిన మనం వస్తే ఏం చేస్తాం? ఎస్, ఒకవేళ
బీసీలకే రాజ్యాధికారం వస్తే, బహుజనులకే రాజ్యాధికారం వస్తే మీకు 2000 పెన్షన్లు కాదు, నెలకు 5000 పెన్షన్లు ఈజీగా ఇవ్వచ్చు. 5000 పెన్షన్లు నెలకు ఈజీగా ఇవ్వచ్చు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. భూ పంపిణీ చేయొచ్చు. అనేకమైన భూ పంపిణీ చేయడానికి మార్గాలు ఉన్నాయి. పరిశ్రమలు చేయడానికి మార్గాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు పుస్తకం ఒకటి రాశాను, ఇస్సాయిజత్ హుకుమత్ అనే దాంట్లో బీసీలను ఏ రంగంలో ఎవడెవడు ఎట్లా దొక్కిందో ఆ రంగం నుంచి మనం వాళ్ళను ఎట్లా బీసీలకు మనం లాభం చేయొచ్చు అని. సో రాబోయే కాలంలో బీసీలకు అధికారం అంటూ ఇస్తే మనం యాచకులం కాదు, శాసకులుగా మారుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా ఇవాళ శాసకులు. మీలాగానే రేపు రాబోయే కాలంలో అన్ని సీట్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఎంత లేదన్నా కానీ ఒక 70-80 వేల మంది ప్రజాప్రతినిధులు ఉండే అవకాశం ఉంది అన్ని కలుపుకుంటే. ఈ 70-80 వేల మంది 100% బహుజనులే ఉండాలి. ఒక్క ఎమ్మెల్యే కూడా రాబోయే కాలంలో ఓసీల నుంచి ఎన్నుకోకూడదు. మనం ఆగవేలే ప్రయత్నం చేయాలి. మనం తలుచుకుంటే ఒక్కడంటే ఒకరు కూడా గెలవడు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 90% జనాభా మనది. వాళ్ళు ఎట్లా గెలుస్తారండి? ఏ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు మెజారిటీ? మనం ఓటేస్తే వాళ్ళు గెలిచి మనల్ని శాసించుడేంది? సో మనకు ఆత్మగౌరవం కావాలి. సో మరి ఆత్మగౌరవంతో రాబోయే కాలంలో మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకుందాం. ఆ సాధన దిశలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.